మూవీ అయితే నాకైతే అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. శ్రీరామ్ వేణు ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత ఎక్కడో స్క్రీన్ ప్లే మిస్ అయిందని అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ అయితే ఎంసీఏ పార్ట్ 2 చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్ అనిపించింది, బట్ ఎక్కడో స్క్రీన్ ప్లే అయితే మిస్ అయింది. నితిన్కి స్టోరీ సెలెక్షన్ తెలుస్తలేదో పాపం, ఆయన తీసుకున్న డైరెక్టర్స్ అలా చేస్తున్నారో తెలియదు, కానీ మళ్ళీ ఒక యావరేజ్ ఫిలిం అయితే వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఎంసీయూలో మనం చూస్తాం కదా, ఒక వదినకి మరిదికి ఎలాగైతే కాంప్లికేషన్స్ వస్తే విలన్ వల్ల సేవ్ చేస్తాడో, సేమ్ అదే ప్యాటర్న్లో ఈ సినిమా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంచెం అడిషనల్ ఏంటంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ని తీసుకొచ్చి సెకండ్ హాఫ్లో కొంచెం ఎంగేజింగ్గా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, బీజిఎం బాగుంది. బట్ కాకపోతే ఇంకొంచెం ఎక్కడో క్లైమాక్స్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ ఎమోషన్స్ కానీ అంత ఇంపాక్ట్ అయితే చూపెట్టలేదు. జనరల్ ఆడియన్స్కి అయితే ఓకే టు వాచ్ మూవీ లాగా అనిపిస్తుంది. బట్ అంత దిల్ రాజు చెప్పినట్టయితే అంత ఇంప్రెసివ్గా కానీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కానీ విజువల్ వండర్ కానీ దిల్ రాజు గారు ఏం చెప్పారంటే సెకండ్ హాఫ్లో ఒక 4-5 వావ్ మూమెంట్స్ ఉంటాయని అన్నారు. నాకు ఒకటి అనిపించింది. సెకండ్ హాఫ్లో ఒక అగ్నిది సీన్ ఉంటుంది, అదొకటి తప్ప మిగతాదంతా సినిమా నాకు రొటీన్గానే అనిపించింది. బట్ ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, ఫ్యామిలీ అందరూ ఈ వీకెండ్ తోట అయితే ఎంజాయ్ చేయొచ్చు, కానీ మరీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఎబోవ్ యావరేజ్ అన్న. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది భయ్య, సెకండ్ హాఫ్ అయితే అంత ఏం లేదు, అంత ఫైటింగ్ పెట్టిండు. కాకపోతే విలన్ది బాగుంది క్యారెక్టర్, విలన్ అయితే సెట్ అయ్యిండు. కాకపోతే హీరో అంత ఏం లేదు, అటర్ ఫ్లాప్ అయ్యిండు హీరో. సాంగ్స్ సాంగ్స్ బాగుంది, కానీ ఆ మ్యూజిక్ అయితే అంతంత మాత్రమే, అంత ఏం లేదు, ఫ్లాపే. వచ్చిపోయిండు, చూసిపోయిండు, ఏం లేదు, మధ్యలో వెళ్ళిపోయిండు. సినిమాకి వచ్చిండు, మధ్యలో వెళ్ళిపోయిండు, బాలయ్యని వెళ్ళిపోయిండు, ఇక లేదు, ఇక వెళ్ళేసి వెళ్ళిపోయిండు. సాంగ్స్ ఒక్క సాంగే ఉంది, ఏం లేదు దాంట్లో. ఫైట్ మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్లే, అడవిలో మొత్తం అది పెట్టింది, కానీ అంత ఎవరికి ఏం టచ్ కాలిపోయా ఇక్కడ. ఇదేమో ఏం లేదు, అంతే. అయితే బొమ్మ బ్లాక్ బాస్టర్. దిల్ రాజు గారి రథచక్రాలు వస్తున్నాయి, మామూలుగా కాదు. 75 కోట్లు ఖర్చు. సూపర్ ఉంది మూవీ అయితే. ల్యాగ్ అంటే అది ఒక ఫ్యామిలీని కాపాడే సన్నివేశాలలో నితిన్ చేసే యాక్టింగ్ ఎలా ఉందనేది అది. అందులో రొమాన్స్ సాంగ్స్ ఏం లేవు, ఓన్లీ యాక్షన్. నరకటమే ఉంటుంది ఇంక నితిన్ తోటి, ఇంకా వేరే పని ఏముండదు, నరకటమే మొత్తం. ఇట్టు పడ్డట్టు నితిన్కి. సాంగ్స్ లేవు అన్న మూవీలో. సూపర్, ఓన్లీ ఒక ఖైదీ చూసిన ఫీలింగ్. అసలు తమిళ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు చూసావా, ఆ టైప్ ఉన్న ఫీల్ ఇది మన తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. కానీ వీళ్ళు ఇక్కడ చెప్పి 4 రివ్యూల వల్ల నెగిటివ్ చేస్తాం, ట్రోలింగ్ చేస్తూ ఉంటారు ఎక్కువ. మన గురించి తెలిసే తెలుగు వాళ్ళు మన సినిమాని మనం ఎత్తుకోవాలి, మనం ఇంకా చింపేసినట్టు ఉంటుంది. అట్లా అందరూ చూడొచ్చు, మూవీ అయితే బాగుంది. 75 కోట్లు 100 కోట్స్ అయితే కలెక్ట్ చేస్తుంది. ఇంకా ట్రోలింగ్ అంటే తప్పదు, ఇంకా ఏ యాక్టర్కైనా తప్పదు. ట్రోలింగ్ చేస్తేనే వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి అని ట్రోలింగ్ కామన్ అయిపోయింది కదా అది తెలుగు ఇండస్ట్రీలో.